ఎవరివన్ ఎలా ఉన్నారు అందరూ? ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎవరైతే ఎక్సర్సైజ్ చేయడానికి నా బాడీ కోఆపరేట్ చేయట్లేదు అండ్ నాకు ఏదైనా ఫాస్ట్గా రిజల్ట్స్ ఉండేది, ఫాస్ట్గా క్విక్గా రిజల్ట్స్ వచ్చేది ఏదైనా చూపించండి అని అడుగుతున్నారు చాలామంది. వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఎక్కువ లెంత్ ఉండదు, 5 to 10 minutes మాత్రమే ఉంటుంది. ఈ 5-10 minutes కూడా మీరు మీకోసం కేటాయించుకోకపోతే ఇంకా మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఓకే, ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. ఇది నేను చూపించేది ఏంటి అంటే కపాలభాతి ప్రాణాయామ. కపాలభాతి ఓకే, ఇది మీరు ఎక్కడ కూర్చొనైనా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేచిన వెంటనే బెడ్ మీద కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఆర్ ఇలా మ్యాట్ మీద ప్రశాంతంగా కింద కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, చైర్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పైన్ స్ట్రైట్ ఉండాలి, చక్కగా స్పైన్ స్ట్రైట్ ఉండాలి. షోల్డర్స్ ఇట్లా కాకుండా చాలా రిలాక్స్డ్ ఉండాలి. చక్కగా ధ్యాన ముద్ర పెట్టుకోండి, లేకపోతే మీ హ్యాండ్స్ స్టమక్ మీద పెట్టుకోవచ్చు, ఆర్ ధ్యాన ముద్ర ఇట్లా అయినా పెట్టుకోవచ్చు. అండ్ యోగా చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మన బాడీ మొత్తం ఫుల్ రిలాక్స్డ్ ఉండాలి. అన్లైక్ మనం కార్డియో చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీ కొంచెం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారుతాయి, కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. బట్ యోగాకి అట్లా ఉండద్దు. మీరు ఎంత డిఫికల్ట్ పోస్ట్ చేసినా కానీ చాలా కంపోజ్డ్గా కామ్గా చేయాలన్నమాట. సో కపాలభాతి చేసేటప్పుడు ఫేస్ ఇట్లా పెట్టడం అట్లా ఏం చేయొద్దు. ప్రశాంతంగా కూర్చొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, బట్ ఇది ఎవరు ప్రాక్టీస్ చేయకూడదు అంటే సివియర్ బ్యాక్ పెయిన్, చాలా ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయొద్దు. రీసెంట్గా స్పైన్ సర్జరీస్ ఆర్ స్టమక్ ఏరియాలో హెర్నియా సర్జరీస్ అట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయొద్దు. ఓకే, అదర్వైజ్ ఇంకా అందరూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి అనేది చూపించేస్తున్నాను. ప్రశాంతంగా కూర్చోండి, స్పైన్ స్ట్రైట్, షోల్డర్స్ చక్కగా ప్యారల్గా కిందకి ఇట్లా పెట్టేసుకోండి, షోల్డర్స్ ఇట్లా లేపద్దు. ప్రశాంతంగా కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్ చేయొచ్చు ఆర్ ఓపెన్లో పెట్టుకొని కూడా చేయొచ్చు. బట్ క్లోజ్ చేస్తే మీకు ఆ ప్రశాంతత అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నేను క్లోజ్ చేస్తాను. క్లోజ్ యువర్ ఐస్. ఫస్ట్ చక్కగా శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేయండి. ఇలా 5 times డీప్గా ఇన్హేల్ చేస్తూ చక్కగా బరీగా శ్వాస తీసుకుంటూ కంప్లీట్గా శ్వాస వదిలేయండి. అలా 5 times ప్రాక్టీస్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీ హార్ట్ రేట్ తగ్గుతుంది, ఆ ప్రశాంతత ఫీలింగ్ వస్తుంది అనమాట. మీ బాడీ మొత్తం కంప్లీట్గా రిలాక్స్ అయిపోతుంది. బాడీ అంతా చక్కగా లూజ్ పెట్టుకొని శ్వాస తీసుకొని శ్వాస వదలండి. 5 times చేయండి. ఓకే, గుడ్ జాబ్. చక్కగా ఇట్లా బాడీని రిలాక్స్ స్టేట్కి తెచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కపాలభాతి స్టార్ట్ చేద్దాం. కపాలభాతి అంటే శ్వాస నిండుగా తీసుకుంటాము, డీప్ ఇన్హేల్ చేసి తర్వాత నుంచి ఎక్సేల్ చేస్తాం. మన ఫోకస్ అంతా శ్వాస వదలడం మీద ఉంటుంది. ఫాస్ట్గా శ్వాస లోపలికి వెళ్తూనే ఉంటుంది, ఇన్హలేషన్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. బట్ మన దృష్టి అంతా ఎక్సేల్ చేయడం మీదే ఉండాలన్నమాట. ఓకే, నేను చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇక్కడ నుంచి ఎక్సేల్ చేస్తాం, ఓన్లీ మన ఫోకస్ ఎక్సేల్ మీదే ఉంటుంది. ఓకే, ఇన్హేల్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఓకే, ఇట్లా అనమాట. స్టార్టింగ్ చేసేటప్పుడు కొంచెం స్లోగానే చేయొచ్చు, ఎక్సలేషన్ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా చేయొచ్చు. బట్ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఫాస్ట్గా బ్రీత్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. మనం ఇన్హేల్ కోసం ఆగట్లేదు, ఇన్హేల్ ఆటోమేటిక్గా జరుగుతుంది, మన ఫోకస్ అంతా ఎక్సేల్ మీద ఉండాలి. ఓకే, అండ్ మనం ఎక్సేల్ చేసేటప్పుడు మన బెల్లీ మజిల్స్ పొట్టంతా టైట్గా అవుతుంది అనమాట. దీనివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్. ఫస్ట్ పొట్ట అనేది తగ్గుతుంది, బెల్లీ ఏరియా మొత్తం టైట్ అవుతుంది అనమాట. కోర్ మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి, టైట్ అవుతాయి. మన లంగ్ హెల్త్కి చాలా మంచిది. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ పోతాయి అన్నమాట. కపాలభాతి చేసినప్పుడు మన మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మెటబాలిజం అంటే జీవక్రియ అనమాట. మనం తింటున్న ఫుడ్ మొత్తం ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మన బాడీ ఫంక్షన్ అవ్వడానికి, మన శ్వాస తీసుకోవడానికి, మన బాడీలో మిగిలిన ఆర్గాన్స్ అన్ని ఫంక్షన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకసారి చూపిస్తున్నాను. 10 minutes ప్రాక్టీస్ చేసుకోవాలి డైలీ 10 minutes. మీరు మార్నింగ్ లేచిన వెంటనే బెడ్ మీద కూర్చొని చేసుకుంటారో చేసుకోండి, బట్ స్పైన్ స్ట్రైట్, షోల్డర్స్ రిలాక్స్డ్, బాడీ రిలాక్స్డ్ ఉండాలి, ఫేస్ మజిల్స్ అన్ని రిలాక్స్డ్ ఉండాలి. ఓకే,
ఆర్ పెద్దవాళ్ళు అయితే చైర్ మీద కూడా కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ వీలైనంత వరకు ఎవరికైతే మోకాలు నొప్పులు లేవో అలాంటి వాళ్ళందరూ హ్యాపీ కింద కూర్చొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి చైర్స్, సోఫాస్ అన్నీ వచ్చిన తర్వాత కింద కూర్చోవడం అనేది మర్చిపోయాం అసలు. మీరు ఫుడ్ తీసుకుంటున్నప్పుడు కానీ లేకపోతే ఇట్లా యోగా ప్రాణాయామం ప్రాక్టీస్ చేసేటప్పుడు మ్యాక్సిమం కింద కూర్చోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, కపాలభాతి ఇంకొకసారి చూపిస్తున్నాను. క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్ యువర్ బాడీ. చక్కగా రిలాక్స్ పెట్టేసుకోండి బాడీ అంతా. ఫేస్ మజిల్స్ అన్ని రిలాక్స్. ఇన్హేల్, శ్వాస తీసుకోండి, దీర్ఘ శ్వాస తీసుకోండి అండ్ ఎక్సేల్ చేస్తూ ఉండండి. కంప్లీట్గా ఫోర్స్ఫుల్గా ఎక్సేల్. మన బెల్లీలో నుంచి బ్రెత్ బయటకు రావాలి. బెల్లీ మజిల్స్ అన్నీ టైట్ అవుతాయి అన్నమాట ఎక్సేల్ చేసేటప్పుడు. ఇన్హేల్, ఇట్లా డైలీ 10 minutes ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ దీంతో పాటు ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. కంపల్సరీ ఫుడ్ మైండ్ఫుల్గా తినండి. చక్కగా ఇంట్లో చేసుకున్న ఫుడ్ తినండి. షుగర్, ఆయిల్ అండ్ రైస్ కొంచెం తగ్గించి తినండి. ఓకే, షుగర్, ఆయిల్ అంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. షుగర్ ఐటమ్స్ అవాయిడ్ చేయండి. స్వీట్స్ అట్లా అవాయిడ్ చేయండి. అండ్ రైస్ కొంచెం తగ్గించి తినండి. సరే, ఇవన్నీ కాదు, నేను బయట ఫుడ్ మాత్రం అసలు కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. మీకు పొట్ట తగ్గాలి, వెయిట్ తగ్గాలి అంటే బయట ఫుడ్ తినద్దు. ఇంట్లో చేసుకున్న ఫుడ్డే నేను తింటాను, నాకు పోర్షన్ కంట్రోల్ ఏం లేదు, నాకు లిమిట్ లేదు, నేను మంచిగా ఎక్కువగా తింటాను, బొజ్జ నిండే వరకు తింటాను అనుకునే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ మంచిగా తినండి, లంచ్ కూడా మంచిగా తినండి. ఓకే, బట్ డిన్నర్ ఈవినింగ్ 4-5 కల్లా స్నాక్స్ తీసుకోండి. ఆర్ 6-7 లోపల హెవీ స్నాక్స్ కానీ లేకపోతే మీల్ కానీ ఏది తిన్నా కానీ 7 లోపల తినేసేయండి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్కేస్ 7 లోపల మా ఇంట్లో ఫుడ్ అవ్వదు, ఆర్ 7 అప్పుడు నేను ఆఫీస్లో ఉంటాను అనుకున్న వాళ్ళు ఈవినింగ్ 5 అప్పుడు స్నాక్సే కొంచెం హెవీ స్నాక్స్ తీసుకోండి. ఇట్లా చేయండి. ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోండి. రైస్ క్వాంటిటీ తగ్గించడానికి ట్రై చేయండి. 7 లోపల మ్యాండేటరీగా డిన్నర్ ఫినిష్ చేసుకోండి. ఇట్లా చేస్తూ మీరు ఈ కపాలభాతి ప్రాక్టీస్ చేసినా కానీ మీలో వెయిట్ లాస్ కనిపిస్తుంది అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. తప్పకుండా ఇది ప్రాక్టీస్ చేయండి. ఆబ్వియస్లీ నేను ఎక్సర్సైజ్ చేయొద్దు అని చెప్పను. ఎక్సర్సైజ్ కంపల్సరీ అందరూ ప్రాక్టీస్ చేయాలి. ఆ బాడీ స్టిఫ్నెస్ ఉండదన్నమాట, ఈ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఓకే, అండ్ చాలా జాయింట్ హెల్త్కి మంచిది ఎక్సర్సైజ్ వల్ల. సో ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ చేయాలి. బట్ ఎవరికైతే టైం లేదో జస్ట్ 10 minutes ఈ కపాలభాతి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.